హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. నిన్నటి వీడియోలో చూపించిన డిజైన్స్ ఈ శారీ మీద బ్లౌజెస్వి. ఈ శారీస్ రెండు వచ్చేసి ఒకే కస్టమర్వి. వీటికి వచ్చేసి వీళ్ళు జస్ట్ హ్యాండ్స్కి మాత్రమే వేయించారు. సింపుల్ డిజైన్సే సెలెక్ట్ చేసుకుంది, కానీ ఎందుకునో తెలియదు, కానీ పర్సనల్గా జస్ట్ హ్యాండ్స్కి మాత్రమే వేయమన్నారు. డిజైన్స్ సింపుల్గా ఉన్నా కూడా చాలా 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 బాగున్నాయి, చాలా నీట్గా వచ్చాయి. అందుకనే మీకు పర్టికులర్గా ఈ 2 డిజైన్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను. సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ డిజైన్స్ అని చెప్పచ్చు. ఒకసారి అయితే లేట్ చేయకుండా చూద్దాము. శారీ వచ్చేసరికి మొత్తం ఈ క్రీము మ్యాంగో ఎల్లో షేడ్స్లో గ్రీన్ బార్డర్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి బ్లూ శారీ. దీనికి వచ్చేసి ఈ విధంగా వచ్చింది. అంటే పళ్ళు పాటు పైట్ చెంగు బ్లౌజ్ వచ్చేసి ఈ షేడ్స్ వచ్చేసాయి. దీనికి కూడా అదేవిధంగా పైట్ చెంగు బ్లౌజ్ అనేది ఈ గ్రీన్ షేడ్ అయితే వచ్చేసింది. మీకు ఒకదాని తర్వాత ఒకటి డిజైన్ అయితే చూపిస్తాను. తర్వాత మీకు మిషన్లో కూడా ఈ డిజైన్ అయితే చూపిస్తాను. ఎందుకంటే అంత నీట్గా వచ్చింది, మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. మన నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను చిన్న మిషన్లో బూటీస్ ఏ విధంగా సెట్టింగ్ చేసుకొని వేశాను, పెద్ద మిషన్లో కూడా మనకు నెక్లో బూటీస్ లేకపోతే ఎలా వేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. మిషన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వద్దు అనుకుంటే చూడండి. ఇలాంటి మరెన్నో డిజైన్స్ చూడాలి, అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వద్దు. ఈరోజు డిజైన్ అయితే ఇది. ఈ శారీ అంటే ఇప్పుడు బ్లూ శారీ చూపించున్నాను కదా, ఈ బ్లూ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి ఇది. వీళ్ళు ఓన్లీ హ్యాండ్స్ అడిగారు కదా, హ్యాండ్స్కి మాత్రమే. వీటికి కుందన్స్ కూడా నేనేం అంటించకుండానే మీకైతే చూపిస్తున్నాను. జస్ట్ ఈ విధంగా వచ్చేసి బార్డర్లో ఇదంతా ముడికుట్టు వస్తుంది ఫ్రెండ్స్. ముడికుట్టు వచ్చేసి ఇక్కడ చిన్న కట్ వర్క్ డిజైన్ లాగా వచ్చి, కట్ వర్క్ కూడా నేను జరీ యూస్ చేశాను. తర్వాత ఇక్కడ ఇది కూడా ముడికుట్టులాగా పూసలుగా వచ్చింది కదా. ఈ విధంగా అయితే డిజైన్ అయితే వచ్చింది, చాలా బాగుంది. ఈ డిజైన్లో మనకి 3 కలర్స్ ఛాన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఈ బ్లూ కలర్ అనేది హైలైట్ చేసుకున్నాను. గోల్డ్ అనేది, సిల్వర్ అనేది యూస్ చేసుకున్నాను. డిజైన్ మాత్రం చూస్తున్నారు కదా, మీకు దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉందో. సింపుల్గా ఉన్నా కూడా చాలా నీట్గా ఉంది. ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. బట్ సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ఈ డిజైన్స్ అనేది పర్టికులర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను. ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇది. ఈ క్రీమ్ కలర్ శారీ మీద బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్. క్రీమ్ కలర్ శారీ మీద డిజైన్ అయితే ఇది ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ కన్నా ఇది ఇంకొంచెం టైం అనేది ఎక్కువ. అంటే మీకు ఇట్లా చూసినట్లయితే అర్థమవుతుంది. ఇదంతా కూడా స్ప్రింగ్ నాట్ మనకి ఎట్లా ఉంటుందో ఆ విధమైన డిజైన్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి టైం టేకింగ్ అనేది ఎక్కువ పడుతుంది. డిజైన్ మాత్రం ఫినిషింగ్ మాత్రం సూపర్. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇట్లా మొత్తం కుట్టినాక ఇక్కడ మధ్యలో కూడా జరీ అనేది ఫిల్లింగ్ ఇచ్చారు, చూసారు కదా. బాక్సెస్ డిజైన్ అయితే వచ్చేసింది. రెడ్ది కూడా కుట్టినాక మళ్ళీ ఇట్లా జిగ్ జాగ్ లాగా వచ్చింది. ఇక్కడేమో ఇట్లాగా వచ్చింది, కాకపోతే అది సన్నగా ఇచ్చాడు. అంటే అదొక డిజైన్ ప్యాటర్న్ అనేది అలా సెలెక్ట్ చేసుకున్నారు. డ్రాప్ షేప్స్ అనేది ఇట్లా రివర్స్గా ఈ విధంగా హ్యాంగ్ అవుతూ అసలు బార్డర్ అనేది చాలా నీట్గా ఉంది. మనకు అప్పుడు నెక్లో కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను. అంటే నెక్కి ఎట్లా వస్తుంది అనేది ఐడియా కోసంగా మీకు ఒకసారి మిషన్లో చూపిస్తాను. వీటి యొక్క డిజైన్ పిక్స్ కూడా మీకు వీడియోలో పైన అయితే యాడ్ చేస్తాను. మీకు క్లారిటీ ఉంటుంది ఈ డిజైన్స్ ఏంటి అనేది కూడా. అసలు చూస్తున్నారు కదా ఎంత నీట్గా, అసలు డిస్టర్బెన్స్ అన్నమాట లేకుండా ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది వర్క్ అయితే. ఇదంతా కూడా దీంట్లో కూడా 3 కలర్స్ ఛాన్స్. శారీ షేడ్ హైలైట్ చేసుకున్నాను, గోల్డ్ యూస్ చేసుకున్నాను, మెరూన్ షేడ్ అయితే యూస్ చేశాను. అంటే ఈ క్రీమ్ పక్కన ఇంకా వేరే కలర్స్ కన్నా కూడా ఈ షేడ్ అయితే పర్టికులర్గా బాగుంటుంది అన్న ఆలోచనతో నేనైతే ఈ కలర్స్ యూస్ చేశాను. ఈరోజు వచ్చేసి మీకు చూపిస్తాననే డిజైన్స్ ఇవి. మీకు ఒకసారి వీటిని మిషన్లో పెట్టి డిజైన్స్ అనేది డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ డిజైన్ అయితే ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆ డిజైన్ డీటెయిల్స్ ఇది. బ్యాక్ నెక్ ఒక బుట్టి, అంటే మనకి జస్ట్ ఇట్లాగా హ్యాండ్లో చూపించాను కదా అదొక బుట్టి. ఫ్రంట్ నెక్, ఎల్బో హ్యాండ్, షార్ట్ హ్యాండ్, బార్డర్ హ్యాండ్. ఈ డిజైన్లో అయితే దీనికి అసలు బూటీస్ అనేది సైడ్ అయితే ఇవ్వలేదు. మనకు రాబోయే వీడియోలో అయితే ఇట్లాంటివి ఉన్న డిజైన్స్కి మనం బూటీస్ అనేది ఎలా యాడ్ చేయాలి, అంటే నేను పర్సనల్గా ఎలా యాడ్ చేసుకుంటాను నా కన్వీనియంట్గా, సింపుల్గా, మార్కింగ్లు చేయకుండా ఏం లేవు, అట్లాగే ఏం చెయ్యను. కాకపోతే నా ఐడియా కొద్దీ నేనైతే ఎలా వేసుకుంటున్నాను అనేది మీకు చిన్న ట్రిక్ అనుకోండి, టిప్ అనుకోండి, చూపిస్తాను. ఎందుకంటే పెద్ద మిషన్స్ ఉన్న వాళ్ళు అది ఆ ఇష్యూ అనేది మెయిన్ ఉంటుంది మనకి. అలాంటి వాళ్ళ కోసం అయితే చిన్న ఐడియా
షేర్ చేస్తాను తొందరలో, వీడియోస్ మిస్ అవ్వద్దు. యాక్చువల్గా ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి 30,729, ఫ్రంట్ నెక్ వచ్చేసి 11,908. ఇప్పుడు ఎల్బో హ్యాండ్ వేసాను కదా, దానికి 30,486. ఒకవేళ షార్ట్ హ్యాండ్ అయితే 23,023 స్టిచెస్, బార్డర్ హ్యాండ్ అయితే 13,466. నార్మల్గా చూసేవాళ్ళు ఎందుకు ఈ స్టిచెస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నారు అనుకోవచ్చు. అంటే నా వర్క్స్ మిషన్స్ ఉన్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళైతే ఎవరైనా ఈ డిజైన్స్ నచ్చి ఎవరైనా కాస్ట్ ఎంత అడిగినా కూడా నా వీడియో అనేది చెక్ చేసినట్లయితే మీకు స్టిచెస్ డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి అంటే అప్రాక్సిమేట్గా దాన్ని బట్టి మీరు కాస్ట్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. దానికోసరంగా మాత్రమే నేను స్టిచెస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను కస్టమర్స్కి. అంటే ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా కూడా నా వీడియో అనేది నాకు సాటిస్ఫాక్షను. ఓకేనా. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇది. ఇంకో డిజైన్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డిజైన్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, షార్ట్ హ్యాండ్, బార్డర్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్, బుట్టి సేమ్ దానికి ఎట్లాగ ఇచ్చారో దీనికి కూడా అదే విధంగా అయితే వచ్చాయి. బ్యాక్ నెక్ వచ్చేసరికి 25,340 స్టిచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 9,121 స్టిచెస్, షార్ట్ హ్యాండ్ అయితే 14,167 స్టిచెస్, బార్డర్ హ్యాండ్ అయితే 10,030 స్టిచెస్, ఎల్బో హ్యాండ్ అయితే 18,066 స్టిచెస్. చూసారు కదా, దాంట్లో స్టిచెస్ ఎన్ని వచ్చాయో కూడా మీరు, దాంట్లో 30,000 దాకా వచ్చాయి స్టిచెస్ ఒక హ్యాండ్కి. ఈ హ్యాండ్కి వచ్చేసరికి 18,000 చేంజ్ వచ్చాయి. అంటే చెప్పాను కదా, దానికి ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈ విధంగా టైంని బట్టి, స్టిచెస్ని బట్టి అనేది మనం ప్రైస్ చెప్పుకోవాల్సి వస్తుంది. డిజైన్ వర్క్ చూసి మనం చెప్పాలంటే ఒక్కటి సింపుల్గా ఉన్నా, హెవీగా ఉన్నా కూడా, హెవీ ఉన్న డిజైన్స్ తొందరగా అయిపోయే డిజైన్స్ వస్తాయి, సింపుల్గా ఉన్న డిజైన్స్ ఎక్కువ టైం పట్టే డిజైన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది, ఎవరి ప్రైస్ అనేది వాళ్ళది. కాబట్టి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇది ఈరోజు వీడియో. రేపటి వీడియోలో రాబోతున్న డిజైన్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. రేపటి వీడియోలో రాబోతున్న డిజైన్ ఇది చాలా బాగుంది కదా, నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. దీని ఫుల్ డీటెయిల్స్ అయితే రేపటి వీడియోలో ఇస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇలాంటి డిజైన్స్ మీరు చేయించుకోవాలన్నా కూడా నేను చేసిస్తాను. కొరియర్ సర్వీస్ అయితే ఉంది. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వీడియో ఎండింగ్లో ఉంటుంది. ఎవరైనా కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అది వాట్సాప్ నెంబరు. వాట్సాప్లో డీటెయిల్స్ అనేది పెట్టండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. ఓకేనా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.